ఓం శాంతి 9/4/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు అన్ని వైపుల నుండి మోహం తొలగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బ్రాహ్మణ కులం యొక్క పేరును అప్రతిష్ఠపాలు చేసే వికర్మలేవీ జరగకూడదు. ప్రశ్న: బాబా ఏ పిల్లలను చూస్తూ చూస్తూ ఎంతో హర్షిస్తారు? ఏ పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు? జవాబు: ఏ పిల్లలైతే అనేకులను సుఖమిచ్చేవారిగా తయారు చేస్తారో, సేవాదారులుగా ఉన్నారో, వారిని చూస్తూ చూస్తూ బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలోనైతే ఒక్క బాబాకే చెప్పాలి, బాబాతోనే మాట్లాడాలి అని ఉంటుందో, అటువంటి పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు. బాబా అంటారు, నా సేవను చేసే పిల్లలు నాకు అత్యంత ప్రియమైన వారు. అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను. ఓం శాంతి. మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు తెలుసు, మేము తండ్రి ముందు కూడా కూర్చున్నాము, ఆ తండ్రే మళ్ళీ టీచర్ రూపంలో చదివిస్తారు కూడా, ఆ తండ్రే పతితపావనుడు సద్గతిదాత కూడా, వారే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా, మరియు మార్గం కూడా సహజమైనది తెలియజేస్తారు. పతితుల నుండి పావనులుగా తయారు చేయడానికి వారు శ్రమనేమీ ఇవ్వరు. ఎక్కడికైనా వెళ్ళినా, విహరిస్తున్నా, విదేశాలకు వెళ్తున్నా సరే, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. అలా భావిస్తున్నారు కూడా. అయినా కాని వారు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ. పాత్రను అభినయించేందుకు శరీరాన్ని తీసుకుంటాము. ఒక శరీరంతో పాత్రను అభినయించి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాము. కొందరి పాత్ర 100 సంవత్సరాలుంటుంది, కొందరిది 80 సంవత్సరాలుంటుంది, కొందరిది 2 సంవత్సరాలుంటుంది, కొందరిది 6 మాసాలుంటుంది, కొందరైతే జన్మించడంతోనే అంతమైపోతారు, మరికొందరు జన్మ తీసుకోకముందే గర్భంలోనే అంతమైపోతారు. ఇక్కడి పునర్జన్మలకు మరియు సత్యయుగ పునర్జన్మలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ గర్భం నుండి జన్మ తీసుకుంటారు, దీనిని గర్భజైలు అంటారు. సత్యుగంలో గర్భజైలుండదు. అక్కడ వికర్మలే జరగవు. అసలు రావణరాజ్యమే ఉండదు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తారు. ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా వింటుంది. వినిపించేవారు జ్ఞానసాగరుడైన తండ్రి. వారికి తమ శరీరం లేదు. వారెల్లప్పుడూ శివ అనే పిలువబడతారు. ఏ విధంగా వారు పునర్జన్మ రహితులో, అలాగే నామరూపాలను తీసుకోవడం నుండి కూడా వారు అతీతులే. వారిని సదా శివానంటారు. వారు ఎప్పటికీ శివుడే. వారికి దైహికమైన పేరేదీ ఉండదు. వీరిలోకి ప్రవేశించినా సరే వీరి దేహం యొక్క పేరు వారికి రాదు. మీది అనంతమైన సన్యాసం. వారు హద్దులోని సన్యాసులు. వారి పేర్లు కూడా మారుతాయి. మీకు కూడా బాబా ఎంత మంచి మంచి పేర్లు పెట్టారు. డ్రామానుసారంగా ఎవరికైతే పేర్లు పెట్టారో వారు మాయమైపోయారు. నా వారిగా అయ్యారు కావున తప్పకుండా నిలిచి ఉంటారు, వదిలి వెళ్ళిపోరు అని తండ్రి భావించారు. కాని వదిలి వెళ్ళిపోతే ఇక పేరు పెట్టడం వల్ల లాభమేముంది? సన్యాసులు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతే వారి పాత పేరే నడుస్తుంది. ఇంటికైతే తిరిగి వెళ్తారు కదా. సన్యాసం చేసినంత మాత్రాన వారికి మిత్ర సంబంధికులు మొదలైన వారెవరూ గుర్తుండరు అని కాదు. కొందరికైతే మిత్ర సంబంధికులు మొదలైన వారందరూ గుర్తుకొస్తారు. మోహంలో చిక్కుకుపోతారు. మోహపు బంధం జోడింపబడి ఉంటుంది. కొందరి విషయంలోనైతే కనెక్షన్ వెంటనే తెగిపోతుంది. తప్పకుండా తెంచాల్సిందే.
ఇప్పుడిక తిరిగి వెళ్లాలని తండ్రి అర్థం చేయించారు. తండ్రి స్వయం కూర్చుని తెలియచేస్తారు. ఉదయం కూడా తండ్రి తెలియచేశారు కదా. చూస్తూ చూస్తూ మనసులో సుఖం కలుగుతుంది. ఎందుకు? ఎందుకంటే కనులలో పిల్లలు ఇమిడి ఉన్నారు. ఆత్మలు ఎలాగూ బిందువులే కదా. తండ్రి కూడా పిల్లలను చూస్తూ చూస్తూ హర్షిస్తారు కదా. కొందరు చాలా మంచి పిల్లలున్నారు, సెంటర్లు సంభాళిస్తారు. మరికొందరు బ్రాహ్మణులుగా అయి మళ్లీ వికారాల్లోకి వెళ్లిపోతారు. అటువంటి వారు ఆజ్ఞాకారులు కారు. ఈ తండ్రి కూడా సేవాదారులైన పిల్లలను చూస్తూ చూస్తూ హర్షిస్తారు. ఇతడైతే కుల కళంకితుడిగా పుట్టాడు, బ్రాహ్మణ కులం పేరును అప్రతిష్ఠపాలు చేస్తున్నాడు అని అనంతమైన తండ్రి అంటారు. ఎవ్వరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. అటువంటి వారిని కూడా సెమీ కుల కళంకితులు అని అంటారని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అలా సెమీ కుల కళంకితుల నుండి పూర్తి కుల కళంకితులుగా కూడా అయిపోతారు. బాబా, మేం పడిపోయాము, మేము నల్లముఖం చేసుకున్నాము, మాయ మోసగించేసింది అని స్వయమే రాస్తారు కూడా. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి. కామఖడ్గాన్ని ఉపయోగించినట్లయితే ఇది కూడా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోవడమేనని తండ్రి చెప్తారు. అందుకే ప్రతిజ్ఞ చేయిస్తారు. రక్తం తీసి కూడా దాంతో పెద్ద ఉత్తరాన్ని రాస్తారు. కాని ఈరోజు వారు లేరు. తండ్రి అంటారు, ఓహో మాయా, నీవు ఎంత శక్తివంతంగా ఉన్నావు. ఏ పిల్లలైతే రక్తంతో కూడా రాసి ఇస్తారో అటువంటి పిల్లలను కూడా నీవు తినేస్తావే. ఏ విధంగా తండ్రి సమర్థులో అలాగే మాయ కూడా సమర్థమైనది. అర్ధకల్పం తండ్రి యొక్క సామర్థ్య వారసత్వం లభిస్తుంది. మళ్లీ అర్ధకల్పం మాయ ఆ సామర్థ్యాన్ని పోగొట్టేస్తుంది. ఇది భారత్ విషయము. దేవీదేవత ధర్మం వారే సుసంపన్నుల నుండి దివాలా తీసిన వారిగా అవుతారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్తారు. మేము ఈ వంశానికి చెందినవారుగానే ఉండేవారము, ఇప్పుడు మేం చదువుకుంటున్నాము అని మీరు ఆశ్చర్యపోతారు. ఇతని ఆత్మ కూడా బాబా నుండి చదువుకుంటుంది. ఇంతకు ముందు మీరు ఎక్కడ పడితే అక్కడ తల వంచి నమస్కరిస్తూ ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం లభించింది. ప్రతి ఒక్కరి యొక్క పూర్తి 84 జన్మల చరిత్ర గురించి మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండండి. ఇక్కడి హర్షితముఖ సంస్కారాలను మీతో పాటు తీసుకువెళ్తారు. మనమేమవుతాము అనేది మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణలేమయ్యారు అనేది తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు. ఎక్కడ్నుండైతే వచ్చారో అక్కడికే వెళ్లిపోయారు అని భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలో కూడా మీరు వేదశాస్త్రాలు చదివేవారు. ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. ఇక మీ బుద్ధితో భక్తి యథార్థమైనదా లేక నేను వినిపిస్తున్నది యథార్థమా అన్నది మీరే నిర్ణయించండి. తండ్రి అయిన రాముడు ధర్మయుక్తమైనవారు, రావణుడు అధర్మయుక్తమైనవాడు. ప్రతి విషయంలోనూ అసత్యాన్నే చెప్తారు. ఇలా జ్ఞాన విషయాల గురించే చెప్పడం జరుగుతుంది. మొదట మనమందరము అసత్యమే చెప్పేవారము. దానపుణ్యాలు మొదలైనవి చేస్తున్నా కూడా మెట్లు కిందకి దిగుతూనే వచ్చాము. మీరు అర్థం చేసుకున్నారు. మీరు దానం కూడా ఆత్మలకే ఇస్తారు. పాపాత్ములు పాపాత్ములకు దానం చేస్తే మరిక పుణ్యాత్ములుగా ఎలా తయారవుతారు? అక్కడ ఆత్మల మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాలుండవు. ఇక్కడైతే లక్షల రూపాయలు అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఈ రావణ రాజ్యంలో అడుగడుగులోనూ మనుషులకు దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీ అడుగడుగులోనూ పదమాలున్నాయి. దేవతలు పదంపతులుగా ఎలా అయ్యారు,
ఇదెవరికీ తెలీదు. స్వర్గమైతే తప్పకుండా ఉండేది, దాని గుర్తులు కూడా ఉన్నాయి. కాని ఏ కర్మలు చేసిన కారణంగా మరుసటి జన్మలో రాజ్యం లభించింది అన్నది వారికి తెలీదు. అది కొత్త సృష్టి. కావున వ్యర్థమైన ఆలోచనలు ఉండనే ఉండవు. దానిని సుఖధామం అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయం. మీరు సుఖం కొరకు పావనంగా అయ్యేందుకు చదువుతారు. అపారమైన యుక్తులు వెలువడతాయి. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. శాంతిధామం ఆత్మలుండే స్థానం. దానిని స్వీట్ హోమ్ అంటారు. విదేశాల నుండి వచ్చినప్పుడు ఇప్పుడు మేము మా స్వీట్ హోంకు వెళ్తున్నాము అని భావిస్తారు. మీ స్వీట్ హోమ్ శాంతిధామం. తండ్రి కూడా శాంతి సాగరుడు కదా. వారి పాత్ర చివర్లో ఉంటుంది. కావున ఎంత సమయం వారు శాంతిలో ఉంటారు? బాబా పాత్ర చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ డ్రామాలో మీది హీరో హీరోయిన్ పాత్ర. మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఈ నష ఎప్పుడూ ఎవరిలోనూ ఉండదు. ఇంకెవరి భాగ్యంలోనూ స్వర్గసుఖాలు లేనేలేవు. ఇవైతే పిల్లలైన మీకే లభిస్తాయి. ఏ పిల్లలనైతే తండ్రి చూస్తారో వారు, బాబా మేం మీకే చెప్తాము, మీతోనే మాట్లాడతాము అని అంటారు. తండ్రి కూడా అంటారు, నేను పిల్లలను మిమ్మల్ని చూస్తూ చూస్తూ ఎంతో హర్షిస్తాను. నేను 5000 సంవత్సరాల తర్వాత వచ్చాను. పిల్లలను దుఃఖధామం నుండి సుఖధామంలోకి తీసుకువెళ్తాను. ఎందుకంటే కామచితిపైకి ఎక్కుతూ ఎక్కుతూ కాలిపోయి భస్మమైపోయారు. ఇప్పుడు వారిని సమాధి నుండి బయటకు తీయాలి. ఆత్మలందరూ అయితే హాజరై ఉన్నారు కదా. వారిని పావనంగా తయారు చేయాలి. తండ్రి అంటారు, పిల్లలు బుద్ధి ద్వారా ఒక్క సద్గురువునే స్మృతి చేయండి మరియు మిగిలిన వారందర్నీ మర్చిపోండి. ఇలా ఒక్కరితోనే సంబంధాన్ని పెట్టుకోవాలి. మీరు వచ్చినట్లయితే మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు, మీ మతం అనుసారంగానే నడుచుకుంటాము, శ్రేష్టంగా అవుతాము అని మీరన్నారు కూడా. ఉన్నతోన్నతుడు భగవంతుడేనని గానం కూడా చేస్తారు. వారి మతం కూడా ఉన్నతోన్నతమైనదే. బాబా స్వయంగా చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని ఏదైతే మీకిప్పుడు ఇస్తానో అది మళ్లీ కనుమరుగైపోతుంది. భక్తి మార్గపు శాస్త్రాలైతే పరంపరగా నడుస్తూ వస్తాయి. రావణుడు కూడా పరంపరగా ఉన్నాడు అని అంటారు. రావణుణ్ణి ఎప్పుడు నుండి కాలుస్తున్నారు, ఎందుకు కాలుస్తున్నారు అని మీరు అడగండి. వారికేమీ తెలీదు. అర్థం తెలియని కారణంగా ఎంత ఆర్భాటం చేస్తూ ఉంటారు. ఎంతో మంది అతిథులు మొదలైన వారిని పిలుస్తూ ఉంటారు. రావణుణ్ణి కాల్చే ఉత్సవం చేస్తున్నట్లు చేస్తారు. రావణుణ్ణి ఎప్పటినుండి తయారు చేస్తూ వచ్చారు అన్నది మీరు అర్థం చేసుకోలేరా? రోజు రోజుకు పెద్దగా తయారు చేస్తూ ఉంటారు. ఇది పరంపరగా నడుస్తూ వచ్చింది అని అంటారు. కాని అలా జరగదు. చివరికి రావణుణ్ణి ఎప్పటి వరకని కాలుస్తూ ఉంటారు? ఇంకా కొద్ది సమయమే ఉందని, ఆ తర్వాత ఇతని రాజ్యమే ఉండదని మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ రావణుడు అందరికన్నా పెద్ద శత్రువు. ఇతనిపై విజయాన్ని పొందాలి. మనుషుల బుద్ధిలో ఎన్నో విషయాలున్నాయి. ఈ డ్రామాలో క్షణక్షణం ఏదైతే నడుస్తూ వస్తుందో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. మీరు తిథి తారీఖు అన్నింటి లెక్క తీయగలరు. అనగా ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు మన పాత్ర నడుస్తుంది అనే లెక్కను మీరు తీయగలరు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. బాబా మనకిది అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను పతిత పావనుడను. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. పావన ప్రపంచం శాంతిధామం మరియు సుఖధామంలో ఉంటుంది. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది మర్చిపోకూడదు. అప్పుడు ఎల్లప్పుడూ శివబాబా గుర్తుకొస్తారు. వీరు మన బాబా.
మొట్టమొదట ఈ అనంతమైన బాబా ఉన్నారు. బాబా అని అనడంతోనే వారసత్వం యొక్క సంతోషంలోకొస్తారు. కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అంటే ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రావు. అనంతమైన తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు అని అందరికీ చెప్పండి. ఇది వారి రథం. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తాను అని ఇతని ద్వారా చెప్తారు. ఈ బ్యాడ్జ్లో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. చివరి సమయంలో మీకు శాంతిధామం మరియు సుఖధామమే గుర్తుంటాయి. దుఃఖధామాన్నైతే మర్చిపోతూ ఉంటారు. మళ్లీ నంబర్ వారుగా అందరూ తమ తమ సమయం అనుసారంగా వస్తారని కూడా మీకు తెలుసు. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారు ఎంతమంది ఉన్నారు? అనేక భాషలున్నాయి. మొదట ఒకే ధర్మం ఉండేది. తర్వాత దాని నుండి ఎన్ని వెలువడ్డాయి, ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. అందరూ కొట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అనాథలుగా అయిపోతారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మీకు ఏ రాజ్యాన్నైతే ఇస్తానో దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, దానినెవ్వరూ లాక్కోలేరు. ఇందులో అఖండంగా, స్థిరంగా, అచంచలంగా ఉండాలి. మాయా తుఫాన్లైతే తప్పకుండా వస్తాయి. ఎవరైతే ముందు ఉంటారో వారు అన్నీ మొదటే అనుభవం చేస్తారు కదా. రోగాలు మొదలైనవన్నీ సదాకాలికంగా అంతమవనున్నాయి. అందుకే కర్మల లెక్కాచారాలు, రోగాలు మొదలైనవి ఎక్కువ వస్తే అందులో భయపడకూడదు. ఇవన్నీ చివరి సమయానికి చెందినవే. ఇవి మళ్లీ ఉండవు. ఇప్పుడన్నీ బయటకు వస్తాయి. వృద్ధులను కూడా మాయ యవ్వనులుగా చేస్తుంది. మనుషులు వానప్రస్థాన్ని తీసుకున్నప్పుడు అక్కడ స్త్రీలుండరు. సన్యాసులు కూడా అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా స్త్రీలుండరు. వారు ఎవరివైపు చూడరు కూడా. భిక్షం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకు ముందైతే స్త్రీల వైపు ఏమాత్రమూ చూసేవారు కూడా కాదు. తప్పకుండా బుద్ధి వెళ్తుంది అని భావించేవారు. సోదరీ సోదరుల సంబంధంలో కూడా బుద్ధి వెళ్తుంది. అందుకే తండ్రి అంటారు, సోదర దృష్టితో చూడండి. శరీరం మాటే ఉండకూడదు. ఇది చాలా పెద్ద గమ్యం. పూర్తిగా శిఖరంపైకి వెళ్ళాలి. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మేం లక్ష్మీనారాయణలుగా అవుతాము అని అంటారు. తండ్రి అంటారు, అవ్వండి. శ్రీమతంపై నడవండి. మాయా తుఫాన్లైతే వస్తాయి. కర్మేంద్రియాలతో ఏం చేయకూడదు. దీవాలా మొదలైనవైతే మామూలుగా కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాని జ్ఞానంలోకి రావడం వల్ల దీవాలా తీశారు అని కాదు. ఇది నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయడానికే నేను వచ్చాను అని తండ్రి అంటారు. కాసేపు చాలా బాగా సేవ చేస్తారు. ఇతరులకు అర్థం చేయిస్తారు. మళ్లీ దీవాలా తీసేస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. మంచి మంచి వారు కూడా పడిపోతారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నా సేవ చేసే పిల్లలే నాకు ప్రియమనిపిస్తారు. వారు అనేకులను సుఖమిచ్చేవారిగా చేస్తారు. అటువంటి పిల్లల్ని నేను స్మృతి చేస్తూ ఉంటాను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకుని కుల కళంకితులుగా అవ్వకూడదు. మాయా మోసంలోకి వచ్చి పరస్పరం ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. తండ్రి నుండి సమర్థత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. రెండవ పాయింట్, సదా హర్షితంగా ఉండే సంస్కారాన్ని ఇక్కడి నుండే నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. వ్యాధులు మొదలైన వాటికి భయపడకూడదు.
అన్ని లెక్కాచారాలను ఇప్పుడే తీర్చుకోవాలి. వరదానము: విల్ పవర్ ద్వారా క్షణంలో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే అశరీరీ భవ. క్షణంలో అశరీరిగా అయ్యేందుకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యం ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏం వేసినా సరే దాని ఫలం వెంటనే వెలువడుతుంది. ఇప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలంటే వ్యర్థం సమాప్తం అవ్వాలి అని సంకల్పం చేయగానే క్షణంలో అది సమాప్తమైపోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో క్షణంలో సెట్ చేసుకోండి. సేవ లాగకూడదు. క్షణంలో ఫుల్ స్టాప్ పడినట్లయితే సహజంగానే అశరీరులుగా అవుతారు. స్లోగన్: తండ్రి సమానంగా అవ్వాలంటే పాడైన దానిని బాగుచేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.